ఇరుగు పొరుగు అనువాద కవితా ప్రపంచంలోకి శ్రోతలందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. ఇరుగు పొరుగు శీర్షికలో భాగంగా భారతీయ భాషల్లో వచ్చినటువంటి కవిత్వాన్ని తెలుగులోకి అనువాదం చేసి మీకు వినిపిస్తున్నాను. వివిధ భారతీయ భాషల్లో చాలా విలక్షణమైన కవిత్వం వస్తున్నది. ఆ కవిత్వం నుంచి నేను చదివి నాకు నచ్చి నేను ఎంపిక చేసుకొని మీతో పంచుకోవాలనుకున్న కవితల అనువాదమే ఇరుగు పొరుగు. ఈ ఇరుగు పొరుగు కార్యక్రమంలో ఇవాళ నేను గుజరాతీ భాషలో వచ్చిన ఇటీవలి కాలంలో వచ్చినటువంటి కొన్ని మంచి కవితల్ని మీకు తెలుగులో అనువాదం చేసి వినిపిస్తాను. గుజరాతీలో వచ్చిన కవితలో నేను మీకు వినిపించే మొట్టమొదటి కవిత శీర్షిక సముద్రం. రచన సితాంశు యశశ్చంద్ర. ఆ కవితని ఇంగ్లీష్లోకి అనువాదం చేసిన వారు సమిల్ పీరడన్ రషీద్ షా, గులాం మొహమ్మద్ షేక్ పరీక్. సితాంశు యశశ్చంద్ర రాసినటువంటి కవిత సముద్రం. దేవతలు దయ్యాలు దాన్ని సరళీకృతం చేయకముందే నేను సముద్రాన్ని చూశాను. దేవతలు దయ్యాలు దాన్ని సరళీకృతం చేయకముందే నేను సముద్రాన్ని చూశాను. ధ్రువ జలాంతర్గామి జ్వాలాకాంతిలో నేను నీటిని చూశాను. నీరు నిప్పు ఒకటే, కాలిపోవడము తడిసిపోవడము రెండూ ఒకటే. నేను సముద్రం నుంచి ఉద్భవించినప్పుడు నా చేతుల్లో ముత్యాలు లేవు. నేను లోయితగాన్ని కాను. నేను కవిని. అక్కడ ఉన్నదేదో నా కళ్ళల్లో ఉంది. అక్కడ ఉన్నదేదో నా కళ్ళల్లో ఉంది. అక్కడ ఉన్నదేదో నా కళ్ళల్లో ఉంది.